ఇదెక్కడి న్యాయం? ప్రచార ప్రకటనలపై నిబంధనలేవి? బెట్టింగ్ యాప్స్ లో సెలబ్రిటీస్ కనపడటం వల్లనే ప్రజలు నష్టపోతున్నారా? అమాయకులు చనిపోతుంటే సెలబ్రిటీస్ డబ్బులు పోగేసుకుంటున్నారా? అనామకులెవరైనా బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోమంటే మీరేమైనా చేసుకుంటున్నారా? చేసుకోవట్లేదు కదా. ఇవాళ మనం మాట్లాడుకోబోయే అంశం ఇదే. చట్టంలో లోపాలు, బ్యూరోక్రసీ పాపాలు, వీటిని ఆసరా చేసుకుని చాలా మంది డబ్బులు సంపాదిస్తున్నారనేది నిజం. అయితే జన్మానికో శివరాత్రి అన్నట్లు ఈడీ లాంటి సంస్థలు నిద్రలేస్తాయి. ఎప్పుడో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు ఒకేసారి 100 కార్లు వేసుకెళ్లి రైడ్లు చేస్తారు. ఎప్పుడో ఎక్కడో ఒకటి అలా జరుగుతుంటాయి. వాటిని చూపించి మేమున్నామంటూ కాసేపు భయపెడుతుంటారు. తర్వాత శరం మామూలే. అయితే ఇలాంటి సమయంలో సెలబ్రిటీస్ దొరికితే అందరికీ పండగే. ఇక విషయానికి వస్తే బెట్టింగ్ యాప్ ప్రమోషన్లకు సంబంధించి కొన్ని కంపెనీలపై 29 మంది సినీ సెలబ్రిటీలపై ఈడీ కేసులు నమోదు చేసింది. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చాలా మంది రకరకాలుగా కమెంట్లు పెడుతున్నారు. కొంతమంది అయితే సినీ సెలబ్రిటీలను తిట్టిపోస్తున్నారు. డబ్బులొస్తే చాలు ఎలాంటి యాడ్లలోనైనా నటించేస్తారా? వీరికి మంచి చెడ్డ లేదా అంటూ అడుగుతున్నారు. మరికొందరేమో సంపాదించిన డబ్బులు సరిపోవా, చాలవా అంటూ విమర్శిస్తున్నారు.